ఒక క్విక్ రీక్యాప్. మనం డాలస్లో స్టార్ట్ అయ్యి ఆల్బుకర్కీలో 1 డే ఉండి హాల్బ్రూక్లో 1 డే ఉన్నాక గ్లెండేలో కపుల్ ఆఫ్ వీక్స్ స్పెండ్ చేసాం. ఇప్పుడు మనం పేజ్ అరిజోనా చేరుకుంటున్నాం. పేజ్ చుట్టూ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం నెక్స్ట్ ఫ్యూ డేస్లో కవర్ చేయబోతున్నాం. ఇంత మంచి మంచి వీడియోస్ మీ ఫీడ్లో రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం యాంటిలోప్ క్యానియన్కి వచ్చాం. యాంటిలోప్ క్యానియన్కి 10 AM స్లాట్ బుక్ చేసుకున్నాం. ఒక 10 minutes ముందు అక్కడ ఉండాలి. సో చిన్న హైక్ ఉంటుంది. అది చేసుకున్నాక మనం యాంటిలోప్ క్యానియన్కి వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు అలౌ చేసేది కొన్ని మాత్రమే. ఒకటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మాత్రమే, అంటే క్లియర్ బ్యాగ్స్ మాత్రమే కనిపించాలి. సో మన లెన్స్ ఇందులోనే పెట్టుకున్నాం. వాటర్ బాటిల్స్ మాత్రమే అలౌడ్. కొన్ని థింగ్స్ కెమెరా మాత్రమే అలౌడ్. డ్రోన్స్ కానీ ఐపాడ్స్, ట్రైపాడ్స్ ఏవి అలౌడ్ కాదనమాట. మొబైల్ మాత్రమే. మనం కెన్స్ టూర్ ద్వారా ఈ యాంటిలోప్ క్యానియన్ ట్రిప్ బుక్ చేసాం. ఎక్స్పీడియాలో బుక్ చేసాం అనమాట మనం. సో ఇది పేజ్ అనే లొకేషన్లో దగ్గరగా ఉంటుంది. అండ్ మైల్ ఇక్కడ మనం ఇక్కడే వెయిట్ చేయాలి 10 minutes ముందు. 1.1 mile హైక్ ఉంటుంది అంతే. మనం లోవర్ యాంటిలోప్ క్యానియన్కి వచ్చేస్తాం. అప్పర్ అనేది అదర్ వే ఉంది, అంటే అది కూడా ఇక్కడే ఉంది పక్కనే. సో ఇదిగో పీపుల్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు. ఎనీ టైం వస్తుంది అనమాట. సన్ బీమ్ లోపలికి రావాలి. అది లోవర్లోనే ఎనీ టైం ఎనీ డే జరుగుతుంది. సన్ బాగుంటే చాలు, క్లౌడ్స్ లేకుండా ఉంటే చాలు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. కొంచెం చల్లగా ఉంది, ఎండ కూడా ఉంది. యాంటిలోప్ క్యానియన్ లోపల వీడియో రికార్డింగ్ చేయకూడదు, ఓన్లీ ఫోటోగ్రాఫ్స్ మాత్రమే తీసుకోవచ్చు. అది కూడా చాలా లిమిటెడ్గా. టూర్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ కొంచెం కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. మధ్యలో టూర్ స్టార్ట్ అయ్యింది. అక్కడ గైడ్ని అసైన్ చేస్తారు, వాళ్ళతో పాటు వెళ్తున్నాం. 1 mile హైక్. ఏదో చూస్తున్నట్టు ఈ యాంటిలోప్ క్యానియన్ ఎక్కడ బయటకు కనిపించదు. ఇంతకుముందు మనం చూపించిన విజిటింగ్ సెంటర్ వెనకాలనే ఉంటుంది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. ఇలా స్టెప్స్ దిగి కిందికి వెళ్తాం. చూసారా, మనం విండోస్లో డిఫాల్ట్గా చూసే వాల్ పేపర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అదే మన గైడ్ ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దిస్ ఈస్ ద విండోస్ వాల్ పేపర్, ఫేమస్ వన్ దట్ యూ యూస్ టు సీ అన్నట్టు. So right there, the edge of the canyon, that's the nose. The dark part is the eyes, and then the mane. So that's our lion right up there. ఈ క్యానియన్స్ని మనం స్లాట్ క్యానియన్స్ అంటాము. ఇది ఎలా ఫామ్ అయింది అని వాళ్ళు ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చూపిస్తారు. సింపుల్గా చెప్పాలంటే చాలా మిలియన్ ఇయర్స్గా విండ్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్ జరిగి ఫ్లాష్ ఫ్లడింగ్ అయినప్పుడు వాటర్ ప్రెషర్కి శాండ్ స్టోన్ ఇలా కరిగి డిఫరెంట్ షేప్స్గా వస్తూ ఉంటుందన్నమాట. ఆ షేప్స్ ఎన్నో ఏళ్ళుగా వచ్చే విండ్కి, ఆ ఫోర్స్కి ఇట్లా ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్లీ డైనమికల్లీ చేంజింగ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇప్పటికీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు దీని నిండుగా వాటర్ ఫిల్ అయిపోతుంది అనమాట. అలా ఫిల్ అయిన ప్రతిసారి దీని స్ట్రక్చర్ మారుతూ వస్తుంది. ఇక్కడ సెల్ఫ్ టూర్స్ ఉండవు, ఓన్లీ గైడెడ్ టూర్స్ మాత్రమే ఉంటాయి. సో మన టైం స్లాట్ వచ్చి 10కి స్టార్ట్ అయింది, 12కి ఎండ్ అయింది. అయితే 1 mile నడిచాం కదా, అది 1 hour ఎట్లా అనుకోవచ్చు. అండ్ వెయిటింగ్ ఇవన్నీ కలుపుకొని, కానీ లోపల మాత్రం మనకు మ్యాక్స్ 1 hour ఉంటుంది. మనతో పాటు చాలా గ్రూప్స్ వస్తాయి. ప్రతి గ్రూప్లో 10 to 15 members ఉంటారు. ప్రతి గ్రూప్కి ఒక గైడ్ ఉంటారు. ఒక గ్రూప్ చూస్తుంటారు, నెక్స్ట్ ఇంకొక గ్రూప్ పక్కన వెయిట్ చేస్తుంటారు. సో ముందు గ్రూప్ మూవ్ అయిపోగానే నెక్స్ట్ గ్రూప్ వచ్చి అక్కడ మళ్ళీ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. టూర్ కాస్ట్ వచ్చి అరౌండ్ $100 ఉంటుంది పర్ హెడ్. ఇది చాలా వెబ్సైట్స్ ఉంటాయి బుక్ చేసుకోవడానికి, అండ్ చాలా గ్రూప్స్ ఉంటాయి. సో మనం గ్రూప్ని బట్టి ఆ మనీ కూడా వేరీ అవుతుంటుంది. మీరు పక్కా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి, ఆన్ ద స్పాట్ దొరకకపోవచ్చు. పైగా ఈ పేజ్ ఏరియా చాలా రిమోట్లో ఉంటుంది, ఇక్కడికి రావడమే చాలా కష్టం అవుతుంది. సో బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. యాంటిలోప్లోనే అప్పరు, లోవరు అండ్ అదర్ టైప్స్ కూడా మీకు కనిపిస్తాయి. కానీ మీకు ఏదైతే విజువల్స్ బాగా అనిపిస్తున్నాయో అది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైసెస్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే మనం అవుట్ సైడ్ ఇలా వస్తాం బయటికి.
దట్ ఈస్ జస్ట్ ఆఫీస్. ఏం కనిపించదు, చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడే మనం యాంటీలోప్ కెనియన్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఒక ఫ్యూ ట్రిక్స్. ఫేస్ మాస్క్ కావాలన్నారు, అవసరం లేదు. నెక్స్ట్ కెమెరా పట్టుకెళ్ళొద్దు. బాగా వస్తాయి పిక్స్ అని చెప్పి కెమెరా పట్టుకెళ్ళారు అనుకోండి, అసలు మీరు హ్యాండిల్ చేయడానికి మీకు టైం కూడా ఉండదు. చాలా గ్రూప్స్ ఉంటాయి, ఫోటో తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఎవరు ఆగరు, ఒక గ్రూప్ తర్వాత గ్రూప్ వచ్చేస్తుంటారు. సో ఫోన్తో అయితే ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఫోన్ ఒక్కటే గుడ్ అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ పట్టుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అది 1 మైల్ హైక్, చాలా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. కాబట్టి వాటర్ బాటిల్స్ ఏం అవసరం లేదు. సింపుల్గా ఒక ఫోన్తో వెళ్ళిపోవాలి. ఎనీ అడిషనల్ హ్యాట్స్ అవసరం లేదు, ఇంకా ఏం పెట్టుకోకూడదు. యాంటీలోప్ అయిపోయింది. ఇప్పుడు లేక్ పోవెల్కి వెళ్తున్నాం. ఇక్కడే దగ్గర. ఎన్ని మైల్స్ అమ్మా? 8 మైల్స్. 8.8 మైల్స్. బాయ్. పేజ్ నుంచి కేబాబ్ నేషనల్ ఫారెస్ట్ వైపు వెళ్ళే దారిది. కేబాబ్ మన స్టే కూడా ఇక్కడే అన్ని గ్లెన్ కెనియన్, లేక్ పోవెల్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓకే. మనం పేజ్లోనే ఒక మోటల్లో స్టే చేస్తున్నాం. ఆ మోటల్ చాలా బేసిక్గా ఉంటుంది, కానీ అలా అది తప్పితే ఇంకెక్కువ ఉండవు ఇక్కడ. ఓకే, మనం ఈ గ్లెన్ క్యానియన్ మన నేషనల్ పార్క్ టికెట్ యాన్యువల్ బస్ ఉంది కదా, ఎంటర్ అయిపోయింది. చహరచ్చోప్య అంటున్నాడు రమణగురు. లేక్ పవెల్ ఇది బ్యూటిఫుల్ గా ఉంది కదా, ఇదే లేక్ పవెల్. ఈ వ్యూస్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్స్క్లూజివ్ గా మీకోసం మాత్రమే. ఓకేనా? ఇదేంటి ఇంత డ్రైగా ఉంది? పద చూద్దాం ఏముందో. సర్ప్రైజ్, లేక్ పవెల్. ఈ పేజ్ చుట్టూ చాలా ఎగ్జైటింగ్ విజిటింగ్ స్పాట్స్ ఉంటాయి. యూ షుడ్ నాట్ మిస్ ఇట్. ఇప్పుడు ఎక్కడికమ్మా? ది న్యూ వేవ్. ది న్యూ వేవ్ కి వెళ్తున్నాం. వేవ్ కోసం లాటరీ ఆల్రెడీ వేసాం, ట్రై చేస్తున్నాం. ఈ జియో ఫెన్స్ లో ఉండే వేసుకోవాలి. వేవ్ కి ట్రై చేసాం పేజ్ కి వచ్చే, సో అందుకోసం పేజ్ లో ఉంటున్నాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ అబౌట్ వేవ్. కానీ వేవ్ దొరకనప్పుడు మనకు ఆప్షనల్ గా ఉండేది న్యూ వేవ్ అన్నమాట. ఆ న్యూ వేవ్ కి ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడే మనం నలుగురికి నచ్చినది సాంగ్ షూట్ చేసాం. అది మన ఇంకో ఛానల్ ఆర్జీ వరల్డ్లో ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అదే అయితే ఆ కొండెక్కి రెడీ ఎక్కు. ఎక్కడికి వచ్చేసింది బాగా. ఇప్పుడు మనం చూసేదే న్యూ వేవ్ అని మేము అనుకున్నాం. ఇంకెక్కడెక్కడ కూడా మనకు న్యూ వేవ్ అని కనిపించలేదు. అయితే ఈ న్యూ వేవ్ని ఇలా ఎత్తుక్కుంటూ ఇక్కడ చాలాసేపు షూటింగ్లు చేసుకుంటూ తిరిగాం. అలాగే ఇక్కడే పడుకున్నాం, ఎంజాయ్ చేసాం బాగా. ఎండ మాత్రం మండిపోతుంది. ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. మనం కూడా యాంటీలోప్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజే. అయినా సరే మన ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గలేదు. ఈ దగ్గరలోనే మనకు వైట్ పాకెట్ అనేది ఇంకో ఎగ్జైటింగ్ స్పాట్ ఉంది, కానీ దానికి వెళ్ళాలంటే మనకు ఆఫ్ రోడ్ వెహికల్స్ కావాలన్నమాట. మన కార్తో వెళ్ళలేం మనం, సో అందుకే అది స్కిప్ చేసాం. బాగా హార్షు బెండ్ సన్సెట్లో చూడాలనుకుంది, కానీ మనకి ఇంకా చాలా టైం ఉంది. అందుకే ఈలోపు మార్బుల్ కెనియన్ కవర్ చేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. మనం ఉంటున్న హోటల్ నుంచి మార్బుల్ కెనియన్కి వెళ్తున్నాం. అన్నింటికి ఇదే దారి, గ్రాండ్ కెనియన్కి వెళ్ళి యాంటీలోప్ క్యానియన్ నుంచి మార్బుల్ క్యానియన్కి వెళ్తున్నాం. ఇది 47 minutes జర్నీ అనమాట. ఈ వెళ్ళే త్రూఅవుట్ దారంతా కూడా కొండల్లో నుంచి రోడ్ తవ్వి వేశారేమో అన్నట్టు ఉంటుంది. 2 సైడ్లో పెద్ద పెద్దగా పొడుగ్గా కొండలు ఉంటాయి. బేసికలీ పేజ్ అంతా కూడా కొలరాడో రివర్ తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడైతే పాయలుగా విడిపోతుందో అక్కడ లేక్స్ ఏర్పడతాయి, ఎక్కడైతే కొండల నుంచి చీల్చుకుంటూ వెళ్తాయో అక్కడ క్యాన్యన్స్ ఏర్పడతాయి. సో ఎవ్రీవేర్ మీరు చూసిందంతా కూడా కొలరాడో రివర్ అండ్ కొండలు అంతే.
just entered Marble Canyon. Let us see. ఓకే, మార్బుల్ కెనియన్ అని ఈ లోపలికి వచ్చాం. మాకెందుకో ఇది రెసిడెన్స్లో అనిపించింది. అక్కడ ఒక చార్టర్ ఫ్లైట్ కూడా ఉంటుంది. అయినా సరే లోపలికైతే వచ్చాం. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏమి లేదు. అలా ముందుకెళ్తే వాటర్ వస్తుందని చెప్పి అటువైపు వెళ్తున్నాం. కమాన్ బాగి, ఫాలో మీ. ఇప్పుడు మీరు చూస్తున్నదే మార్బుల్ క్యానియన్. హలో, సో హార్షూ బెండ్కి వచ్చాము ఇప్పుడే. పార్కింగ్ చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఐఎమ్ షూర్ అందరూ సన్సెట్కి వచ్చారు. హార్షూ బెండ్ వైపు వాకింగ్ చేస్తున్నాం. అక్కడే ఉంది. సో $10 టికెట్. యాంటీలో పక్కనే ఉంటుంది. దట్స్ ఇట్. మనం 1 మైల్ చేస్తే హార్షూ బెండ్ వచ్చేస్తుంది. సన్సెట్ అండ్ సన్ రైజ్ అప్పుడే ఓపెన్ చేసి ఉంటుంది. రోజంతా ఉంటుంది. సన్సెట్ సన్ రైజ్ ఫేమస్. ఫేమస్ హార్షూ బెండ్. సన్సెట్ చాలా మంది ఉన్నారు. ఫోటో తీసుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇదే మన హార్షూ బెండ్ సన్సెట్ వ్యూ. కింద చూడండి ఎవరో క్యాంపింగ్ వేశారు. అక్కడికి వెళ్ళాలంటే కొలరాడో రివర్లో బోటింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ వేయాలి. అసలు హార్షూ బెండ్ని హార్షూ బెండ్ అని ఎందుకంటారో తెలుసా? అది హార్షూ ఇలా ఉంటుంది కాబట్టి. ఎక్కడికి వెళ్ళినా ఈ కొలరాడో రివర్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. ఈ కేనియన్స్ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. హ్యావింగ్ ఫన్ అట్ హార్షూ బెండ్. హ్యాపీగా కూర్చున్నాం. ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది కూర్చోడానికి. కూర్చోడానికి బెంచ్లో ఉంది. అందరు వెళ్ళిపోయారు. నేను రామ్ మాత్రమే ఉన్నాం. హార్షూ బెండ్ దగ్గర బెండ్ తీసుకుంటూ ఉండిపోయాం. మర్చిపోయాం. ఇద్దరం ఇప్పుడు 1.5 మైల్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. చీకట్లో ఎవరు లేని ఒంటరి ప్రదేశంలో. బట్ వీ హ్యాడ్ ఫన్ టిల్ నౌ. సాంగ్స్ వింటూ చాలాసేపు గడిపేసాం. అదనమాట మ్యాటర్. ఓకేనా, బాయ్. మనం ఉన్న స్టేకి 2 మైల్స్ దూరంలో ఉంది ఇది. అందుకనే చెక్అవుట్ చేసేస్తాం. ఇదే లోన్ రాక్ ఏరియా. ఇక్కడ చాలామంది క్యాంపెయిన్ వేసారు. నైట్ టెంట్స్ వేసుకొని. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఓపెన్గా. ఐ థింక్ వీ హ్యావ్ టు రిజర్వ్ దట్. పవల్కి పక్క ఇది లేక్ పవల్లోనే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు మనం వెళ్తున్న ఏరియా వ్యాబీ మెరీనా. ఇక్కడ బోట్స్ అన్నీ ఉంటాయి. లేక్ పవల్లో బోట్ రైడ్ చేయాలనుకుంటే చేయండి, కానీ ఇక్కడికి వచ్చి చేయండి. ఇదే వ్యాబీ మెరీనా. బోట్ రైడ్స్ బుక్ చేసుకోవచ్చు లేక్ పవల్లో. ముందు రోజు లేక్ పవల్ పైనుంచి చూసేసామని చెప్పేసి ఇప్పుడు లేక్ పవల్ దగ్గరికి వచ్చాం అనమాట. బోట్ రైడ్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ వరకు వచ్చాం. మెరీనాకి వచ్చాం. చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో లేక్ పవల్. బోట్ రైడ్స్ అవన్నీ ఉంటాయి. ఈ బోట్స్ అన్నీ బోట్స్కి ట్రాక్ అనుకుంటుంది. పైనుంచి వస్తాయి అనుకుంటా జారుకుంటూ. పార్కింగ్ లాట్స్ ఫర్ బోట్స్. సో ఇక్కడ బోట్స్ మనం బుక్ చేసుకోవచ్చు పార్టీలకి వాటికి. లేక్ పవల్లో నైట్ అయినా సరే ఎప్పుడైనా సరే అక్కడ కొన్ని కార్డ్స్ ఉంటాయి మన థింగ్స్ ఇక్కడి వరకు తీసుకురావడానికి. సో ఇట్స్ ప్రెటీ మచ్ సెటప్ ఎవ్రీథింగ్. ఈ రిసార్ట్స్ అండ్ మెరీనాస్ అంటారు. సో ప్రాబ్లీ మనం అలా బుక్ చేసుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు లోపల. ఇంకా
ఇవన్నీ ఫిషింగ్ డాగ్స్. ఇవి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేస్తుంటారు. ఒక ఫిష్ అక్కడ చనిపోయింది. ఈ ఫిష్ చూడండి ఎలా వచ్చిందో. హ్యావింగ్ ఫన్. ప్రశాంతంగా గాలి వస్తుంది. పీస్ఫుల్, కామ్, క్వైట్. వీఆర్ అట్ దిస్ ప్లేస్. ఈవినింగ్ వాక్ వచ్చాం. ఇది ఒక పెద్ద డ్యాము చూపించబోతున్నాను. డ్యామ్ చూసారు అంత పెద్దగా ఉందో. లేక్ పవల్ డ్యామ్. ఈవినింగ్ ఇలా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ పోతుంటే చాలా బాగుందండి. ఒక చిన్న హోల్ పెట్టాడు, మనం షూట్ చేసుకుంటూ అది చూడండి ఎంత లోతుందంటే, ఎంత డ్యామ్ వాటర్. అదే లేక్ పవల్. అమ్మా చాలా నా ఫోన్ మెయింటైన్ చేసుకోలేనా? ఈ బ్రిడ్జ్ మీద ఎలా టైం పాస్ జరుగుతుంది. ఈ కింద అయితే వేరే లెవెల్లో ఉంది బ్రోస్. వాటర్ చూసారా, అక్కడ 2 స్టీమర్లు కనిపిస్తున్నాయి. కొంచెం చీకటిగా ఉంటుంది, అయితే క్లీన్గా కనిపిస్తున్నాడు. మనకి ఎగ్జాక్ట్గా 20,000 మైల్స్ అయింది ఇప్పుడే.